మహబూబ్ నగర్ కార్పొరేషన్ రాజకీయాల్లో చాలా రసవత్రంగా వాడి వేడిగా రాజకీయం పుంజుకుంటుంది. రేపు సాయంత్రం 5 గంటలతోటి ఎన్నికల ప్రచారాలు ముగిన నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్ల దగ్గరికి తమ యొక్క ఓటు హక్కును వేయాలని చెప్పేసి కూడా హామీలు ఇస్తూ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 37వ డివిజన్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నేహాశ్రీ అతి చిన్న వయసులో తండ్రికి దగ్గ తనయురాలుగా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కార్పొరేటర్గా మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి దిగింది. ప్రస్తుతం నేహాశ్రీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా ఉంది కొత్త రాజకీయం, కార్పొరేషన్ రాజకీయం, మహబూబ్నగర్ రాజకీయం, ఏం చెప్తారు రాజకీయాల గురించి? నేను మొదటిసారి కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. మా ఫాదర్ ఎన్నో ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు ఏ పదవి ఆశించి కానీ ఏదైనా ఆశించి కానీ లేరు. కేవలం ప్రజాసేవ మరియు అభివృద్ధి చేద్దామనే మంచి ఉద్దేశంతోనే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. అదే ఉద్దేశంతో నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. ఏదో ఆశించి కానివ్వండి, ఏదో లబ్ధి పొందడానికి కానివ్వండి నేను రాజకీయాల్లోకి రాలేదు. కేవలం ప్రజాసేవ మరియు అభివృద్ధి చేద్దామన్న మంచి ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే సమాజంలో అతి చిన్న వయసు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు, కానీ మంచి ఎడ్యుకేషన్, విద్యావంతురాలుగా మరియు పట్టలుడుగా గోల్డ్ మెడల్గా సాధించినట్టుగా మనకు తెలుస్తుంది, మాకు వచ్చిన సమాచారం మేరకు. అంటే ఈ రాజకీయాలతోనే సేవ చేసేటువంటి ఎలా ఉండబోతుంది? సేవ చేయగలుగుతామా? అంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లో చట్టము ఒకవైపు, రాజకీయం ఒకవైపు నడుస్తుంది. ఈ రాజకీయంలో మీరు ఇమడగలుగుతారా, చేయగలుగుతారా? అట్లా మనకి మంచి ఉద్దేశం ఉంటే ఎక్కడన్నా సేవ చేయొచ్చండి. మనకు ఫస్ట్ ఆ ఉద్దేశం ఉండాలి. మనకు మంచి ఉద్దేశం ఉండి ప్రజాసేవ చేయాలి, అభివృద్ధి చేయాలన్న మంచి ఉద్దేశం ఉంటే ఏ రంగంలోనన్నా సేవ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఒక అవకాశం లభించింది. నాకు కూడా రాజకీయాలంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి కానీ మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని కానివ్వండి, మన సీఎం రేవంత్ రెడ్డిని కానివ్వండి, వాళ్ళందరినీ చూస్తూనే పెరిగిన. వాళ్ళందరి సింప్లిసిటీ, వాళ్ళ విజన్, ప్రజల కోసం పోరాడే వాళ్ళ తత్వం, అవన్నీ కూడా నన్ను చాలా ఇన్స్పైర్ చేసినాయి. మరియు మా ఫాదర్ కూడా ఏం ఆశించకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, సేవ చేసుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఇవన్నీ చూసి నేను ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను 100% మన వార్డు కానివ్వండి, మన కార్పొరేషన్ కానివ్వండి, అన్నిటి అభివృద్ధి కోసమే కృషి చేస్తాను. అంటే ఎన్పి వెంకటేష్ గారు అంటే మహబూబ్ నగర్లో పరిచయం లేనటువంటి పేరు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ సమయంలోనే రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు మొదటిసారి ఎలక్షన్ తిరుగుతున్నప్పుడు ఇంకా ప్రజల మధ్యన సమస్యలు ఇంకా ఉన్నాయా అని అనిపిస్తుందా? ఏం చెప్తున్నారు ప్రజలు మీ దగ్గరికి? గత ప్రభుత్వం అయితే 10 సంవత్సరాల్లో ఏమీ చేయలేదండి. ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవు, రేషన్ కార్డులు ఇవ్వలేరు, సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక్కడ రోడ్ల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. అసలు మోరీలు సరిగ్గా లేవు, రోడ్లు సరిగ్గా లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, త్రాగునీరు కూడా అందుతలేదు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100% ఇవన్నీ అభివృద్ధి చేస్తాం. మరియు ఇక్కడ ఒక బస్ స్టాప్ కావాలన్నారు. వివిధ ఆలోచనలు ప్రజలు మాకు తెలియజేశారు. మాకు ఇవి కావాలి, అవి కావాలి. హాస్పిటల్ లేదు, ఏవీలే, ఒక వాటర్ ట్యాంక్ లేదు, స్కూల్ లేదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 100% ఇవన్నీ కూడా చేపిస్తాం. ఎందుకంటే ప్రజలకు నమ్మకం ఉంది. 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలను అమలుపరిచింది. మహిళలకు ప్రత్యేకంగా ఉచిత ఫ్రీ బస్సులు కానివ్వండి, మరియు 200 యూనిట్ల ఉచిత ఫ్రీ కరెంట్ కానివ్వండి, 500 రూపాయలకు సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ ప్రజలకే అమల్లో ఉన్నాయి. మరియు ఉద్యోగం లేని యువతకు రాజీవ్ యువ వికాస్ కింద సబ్సిడీ కింద లోన్లు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ప్రజలందరికీ అవగాహన ఉంది. వారు మేము పోతుంటే కూడా మాకు మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మా డాడీ కూడా తెలుసు. మా డాడీ ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేయడం జరిగింది. కేవలం అభివృద్ధి మరియు ప్రజాసేవ మంచి ఉద్దేశంతోనే ఆయన సేవ చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, సీఎం గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని భావిస్తాం మేము. అంటే ఒక ఉన్నత విద్యావంతురాలిగా ఒక పక్క ఎన్పి వెంకటేష్ గారు రాజకీయ అనుభవము, కొత్తగా వచ్చినటువంటి మహిళ రాజకీయాలు రాబోతున్నారు. రేపు డివిజన్ ప్రజలు ఓటు వేసే ముందల నేహాశ్రీని చూసి ఓటు వేయాలా, లేకపోతే ఎన్పి వెంకటేష్ గారిని చూసి ఓటు వేయాలా, ఎవరిని చూసి ఓటు వేయాలంటే రేపు మీ సర్వీసు ఈ 37 డివిజన్ ప్రజలకి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీని చూసేయాలి, ఎన్పి వెంకటేష్ అన్నని చూసేయాలి, నన్ను చూసేయాలి. ఇక్కడ గత ప్రభుత్వం ఏమేం చేయలేదో అవన్నిటిని చూసి కూడా మాకు ఓటేయాలి. ఒక వ్యక్తిని చూసి కాదు, ఇవన్నీ ఒక సంస్థను చూసి ఓటేయాలి. అభివృద్ధి కావాలంటే అందరూ పాల్గొనాలి, అందరూ ఫైట్ చేయాలి. వీళ్ళందరినీ చూసి ప్రజలు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపిస్తారనే భావిస్తున్నాను. అంటే ప్రధానంగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో రేపు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత
కార్పొరేషన్ చైర్మన్కి ప్రధాన పోటీదారులో మీరు కూడా ఉన్నారు, నేహాశ్రీ కూడా ఉందని చెప్పేసి చర్చ కొనసాగుతుంది. నిజంగానే మేయర్ చేరు ఉండబోతున్నారా? ఆ లైన్లో ఉన్నారా? ముందు నేను కార్పొరేటర్ లాగా గెలవాలి, తర్వాత పార్టీ అధిష్టానం, హైకమాండ్ మరియు మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి పార్టీ అంతా కట్టుబడి ఉంటుంది. అది కేవలం పార్టీ నిర్ణయం మాత్రమే. సో ఇది 30వ డివిజన్కి సంబంధించినటువంటి నేహాశ్రీ చెప్తున్నటువంటి తన వాక్చాతుర్యాన్ని ప్రజల ముందుకు ఉంచుతూ అటు తన కుటుంబం యొక్క రాజకీయ అనుభవాన్ని క్రోడీకరించుకొని తన తండ్రి ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ అనుభవంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. అదే కోవలో నా వంతుగా ప్రజలు ఆశీర్వదిస్తే కార్పొరేటర్గా గెలిచి మరింత సేవ చేయడానికి ఒక న్యాయవాదిగా, ఒక కార్పొరేటర్గా, ఒక రాజకీయ నేతగా కూడా ప్రజలకు సేవ చేయడానికి మీ ముందు ఉంటానని చెప్తున్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయలేదు, ఇంకా ఇప్పటికొడుక రోడ్లు బాగులేవు, నీటి సమస్య ఉన్నాయి, స్కూల్ సమస్య ఉంది, హాస్పిటల్ సమస్య ఉంది. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో మరింత అవకాశంగా నాకు ప్రజల అవకాశం కల్పిస్తే మీ ముందు సేవ చేయడానికి మీ ముందు ఉంటానని చెప్పేసి కూడా నేహాశ్రీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.